హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అవిలి రాయ్ బ్లాగ్స్. మేము ఈరోజు అయితే మా మమ్మీ వాళ్ళు గోలెట్ భీమన్న దగ్గరికి మొక్కిర్రు, అయితే అక్కడికి వెళ్ళాము. చూడండి ఇక్కడ మా తమ్ముడు నా పెద్ద కొడుకు ఎట్లా ప్రదక్షిణలు చేస్తున్నారు చూస్తూ ఉండండి. ఇక్కడ మా మమ్మీ డాడీ వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ నాకు తెలియదు ఈ ప్రాసెస్ ఏంటిది కూడా. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం గోలెట్ భీమన్న టెంపుల్కి. ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళాలి. గుడి చూడడానికి అట్లున్నది కానీ ఆ దేవుడు చాలా పవర్ఫుల్ అని అయితే విన్నా. గోలెట్ భీమన్న ఇటు దగ్గర ఇటు సైడ్ అయితే తెలుస్తుంది, ఐబీ బెల్లంపల్లి ఇటు సైడ్ వాళ్ళకి చాలా ట్రస్టెడ్ దేవుడు అంటారు, బాగా నమ్మకం ఈ దేవుడిని నమ్ముతే అవుతుంది అని. ఇక చూడండి లోపల జనాలు చాలామంది ఉన్నారు. అస్సలు ముందుకు టెంపుల్ అంటే దేవుడి ముందుకి వెళ్ళడానికి ప్లేసే లేదు, అంతమంది ఉన్నారు. అక్కడ చూడండి గోలెట్ భీమన్న అంటారు ఈ దేవుడే. చాలా బాగుంది చూడడానికి పీస్ఫుల్గా, కానీ జనాలు ఎక్కువ ఉన్నారు టెంపుల్లో. ఇది గురువారం సండే ఆ రోజులలో బాగా వస్తారు జనాలు. మిగతా డేస్లలో అంతా మొక్కరు. వాటర్ అన్నీ కూడా బాగున్నాయి, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. 2 రేకుల షెడ్, అంటే ఇక్కడ ఎక్కువ శాతం మేకలు కోళ్ళు కోసి వండుకొని ఇక్కడనే తింటారు. అందుకే వెనుక ఉన్నాయి, ఆ వెనుక కనిపించేటి షెడ్స్, అక్కడ వండుకొని తినచ్చు. ఇక్కడికైతే మేము టెంపుల్ అయిపోయింది, మా పూజ అంతా మేము మొక్కు వేసుకున్నాం. ఇక్కడ అందరు వచ్చి నిల్చుంటున్నారు అటు సైడ్ కోడి కోయడానికి ఇచ్చి. అందుకే ఇక్కడ నిల్చొని ఆలోచిస్తున్నారు మా వాళ్ళు ఏం చేయాలి ఏంటిది అని. మా వాళ్ళందరూ ఇక్కడ ఉండగా నేను నా చిన్న కొడుకు మాత్రం కొంచెం దూరం నుండి వీడియో తీసుకుంటున్నాం. మా అమ్మ వచ్చి ఇస్తుంది చూడండి చిన్న అబ్బాయిని. లాస్ట్కి అయితే మేము ఒక కంక వనంకి వెళ్ళాము. అక్కడ గొల్లెట్ దగ్గరనే కొంచెం దూరంలో వండుకొని తినడానికని. అక్కడ కొంచెం మేము రోడ్డు పక్కన తిన్నాక ఇది కొంచెం లోపల, అంటే కొంచెం ప్లేస్ బాగుండదు కదా, కొంచెం లోపలికి వచ్చేలోపు నా కొడుకే నడుచుకుంటూ వస్తున్నాడు చిన్నాడు. చూడండి ఎంత క్యూట్గా నడుచుకుంటూ వచ్చిండో అంత చెట్లలో నుంచి. కానీ చాలా బాగుంది ఇక్కడ కంకవనం, చూడండి ఎంత బాగుందో. ఇది ఇక్కడనే మా వాళ్ళు వంట చేసుకోవడానికి చేస్తున్నాం. మా దగ్గర ఉన్న పెద్దది ఏంటిదంటే, మాకు ఇక్కడ పెద్ద ఫిష్ ఏంటిదంటే మేము తీసుకపోయిన మ్యాచ్ బాక్స్లో 2 అంటే అవి ఉన్నాయి పుల్లలు. ఆ రెండు పుల్లలతోటే మాకు ఇప్పుడు మంట వెలగాలి, ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ ఆల్రెడీ వర్షం వచ్చిపోయింది. అందుకే మేము సక్సెస్ఫుల్గా ఒక్కటే పుల్లతోటి మంట చేసుకున్నాం. మంట అయితే అయింది ఇక సక్సెస్ఫుల్గా. మా చిన్నత్తమ్మ కూడా కొంచెం కష్టపడ్డది మంట చేయడానికి, మంట కాపాడింది. చిన్నగా మా కొడుకు మా నాన్న ఎంతమంది మంట చేసిర్రంటే, ఇక ఇక్కడ మా మమ్మీగా వెజిటేబుల్స్ కట్ చేస్తుంది వంటకి. కట్ చేసింది మా చిన్నత్తమ్మ. ఆ అమ్మనేమో దేవుడు తూలుతుంది. ఇటు సైడ్ విలేజెస్లలో దేవుడు వచ్చి చెప్తారు కదా. ఎక్కడనైతే ఇక అబ్బాయిలు తెలిసిందే కదా, తెలంగాణలో మంది మామూలుగా ఉండేది మాతోటి అట్లుంటుంది. ఇక్కడికి వచ్చి మా మమ్మీ రైస్ పెట్టేసింది, అన్నం అయిపోయింది. ఇక్కడ మా డాడీ వచ్చి కర్రీ చేస్తున్నాడు. బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ మా డాడీ చేస్తాడు, మా మమ్మీ కూడా చేస్తుంది, కానీ బయట కదా ఇట్లా అప్పుడప్పుడు నాలుగు పని చెప్పాలి కదా. మా డాడీ వంట చేస్తున్నాడు, మా తమ్ముడు నేను చూస్తాను మా డాడీ ఎట్లా చేస్తానా అని. ఇక్కడ మా డాడీ చెప్తున్నాడు ఉల్లిగడ్డలు వేయాలి, తర్వాత పచ్చిమిర్చి వేయాలి అని. మీకు ఏం చెప్పాలో కూడా అర్థం అవుతలేదు ఇక్కడ చూడండి నా కొడుకులు ఇద్దరు తిరగడానికి బయటికి పోతున్నారు. ఇక ఇద్దరు కలిసి చూడండి ఇక్కడ కాసేపు ఆడుకుంటారు. అంత అంటే కొన్ని ముళ్ళులు ఉన్నా కూడా ఓకే ఫైన్, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు బయటికి. ఈసారి సమ్మర్ అయితే ఎటు తీసుకెళ్ళలే పిల్లలని. ఇదే అంటే ఇక సమ్మర్ అయిపోయింది, మా మమ్మీ వాళ్ళు అట్లా వేసేదాకా వాళ్ళకి కూడా మంచిగా అనిపించింది. ఇక్కడికి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసినాం ఫ్యామిలీ మొత్తం.
ఫ్యామిలీ అందరం అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇక్కడ చూడండి మా డాడీ వంట కర్రీ చేస్తున్నాడు. నా చిన్న కొడుకు పెద్ద కొడుకు ఇద్దరు పోతారు డాడీ దగ్గరికి. అంతేగాని అక్కడికైతే గోల్డెన్ భీమన్ దగ్గరికి వెళ్తే అవుట్ సైడ్ అనుకోవడానికైతే చాలా బాగుంది, ప్లేస్ ఉంది. ఇక్కడ చూడండి వీళ్ళు ముగ్గురు ఫోన్లు చూసుకుంటున్నారు. బయటకు వచ్చినా కూడా మాకు సంబంధం లేదన్నట్టు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.